ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏం నాటకాలు నడుతున్నారా? నేను అడిగిన డబ్బులు 20 లక్షలు అరేంజ్ చేశారా లేదా? ఈ కడుపుకి మీద కారణము మీరేం చేసాం, మీరేం చేయలేదు కదా. నేను రూమ్ లో పనిచేస్తూ ఉంటే బలవంతంగా నన్ను రూమ్ లోకి దాక్కొని వెళ్ళారు మేడం. నువ్వు రూమ్ లో తీసుకెళ్లారు అది ఇదని మాట్లాడుతున్నావు ఇక్కడ. జెన్సీస్ కదమ్మా, యూత్ కదా. ఇప్పుడు అసలు ఫిజికల్ గా అనేది జరగలేదు మేడం. ఒకరికి వెళ్ళకుండా ఒకంత వచ్చింది మేడం. నాకు వీడియో కాల్ చేసి మాట్లాడే వాళ్ళు రోజు, లేకపోతే నాకు కడుపులో వస్తుంది చెప్పండి. వీడియో కాల్స్ కూడా కడుపు వస్తుందా అమ్మ? నాకు తెలీదు. ఒక రోజు గౌతమ్ వచ్చి నేను బెడ్రూమ్ లో పనిచేస్తుంటే వచ్చి డోర్ పెట్టేశాడు. గౌతమ్ ఏంటమ్మా ఇందులో అన్న నీ ప్రమేయం ఉందా? నీ ప్రమేయం కూడా లేదా? అదే మేడం డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే తనకి మాకు దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా మేడం. ముగ్గురికే తెలియకుండా ఒకరినొకరు లైన్ లో పెట్టిందనే విషయం అప్పుడు తెలిసింది మేడం. అప్పటిదాకా మాకు కూడా తెలియదు ఆ విషయం. కకృతి పడితే అని అంటూ ఉంటారు చూడు, అలా ఒక అంటే ఇంట్లో పనిచేసే అమ్మాయితో మీరు ఇంత చేసి లైన్ చేసేటప్పుడు అయితే రోజుకి 10 సార్లు వీడియో కాల్ చేసేవాడు కదా. ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారని ఫోన్ ఇచ్చేయట్లేదా మీరు? నాతో ఒక్కరితోనే కాదు కదా, మా ముగ్గురితో చేసావు. నీకు కడుపు చేశారని చెప్పి 20 లక్షలు నువ్వు డిమాండ్ చేయడం ఏంది? పెళ్లి చేసుకో మరి. నాకు పెళ్లి చేసుకోండి మేడం, నాకు డబ్బులే కావాలి. డబ్బులు ఎవరు ఇస్తారమ్మా పుక్కట్లో? వాళ్ళు ముగ్గురే ఇస్తారు మేడం వాళ్ళు చేసిన పనికి. అంటే నువ్వేం చేయించుకున్నావు మరి? నమస్తే, నిప్పు లాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకు కాంటాక్ట్ అయ్యారండి ముగ్గురు బ్యాచులర్స్. అంటే వీళ్ళ బాధ ఏంటి అంటే, ఒక అమ్మాయి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందట. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, మాకు పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను అని అంటుందండి, కానీ మేము ఏ తప్పు చెయ్యలేదు అని అంటున్నారు. ఆవిడ కడుపుకి 3 అబ్బాయిలు కారణం అనేదే విచిత్రంగా ఉంది. ఒక్కసారి అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ ఉన్నారు, ఆవిడతో మాట్లాడి మనం కాల్ తీసుకుందాం. నమస్తే ఉషా. నమస్తే రాధా. ఏంటి వింతకేసి రోజు ఒక కడుపుకి 3 కారణం అట. అది ఏంటా అనేది అర్థం కాలేదు. 3 ఫ్రెండ్సే, ఓకే, బ్యాచులర్స్. సో నాకు కూడా అదేమైతే విచిత్రంగా ఉంది. బ్లాక్మెయిల్ చేస్తుందట అమ్మాయి బాగా. ఒక్కసారి మనం పూర్వపదాలకు వెళ్దాం. ఆడవాళ్ళు లాని చాలా 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 మిస్యూజ్ చేస్తారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు. హలో హలో ఎవరండి? అమ్మ, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామమ్మా. మీ పేరు? మేడం నా పేరు వివేక్ మేడం. వివేక్. నమస్తే అమ్మ వివేక్. మమ్మల్ని మాకు మెసేజ్ చేశారు, మీ ప్రాబ్లం ఏంటో విచిత్రంగా ఉంది. మీరేనా? అవును మేడం, మేమే మేడం. అంటే ప్రాబ్లం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక కడుపుకి 3 కారణం అనేది విచిత్రంగా ఉంది. అసలు మీరు చెప్పేది ఏంటో ఒక్కసారి, ఇక్కడ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ ఉన్నారు, ఒక్కసారి డీటెయిల్ గా చెప్తారా అమ్మా? చెప్తాను మేడం, మొత్తం మీకు వివరంగా చెప్తాను. చెప్పండి. అయితే మేము మా 3 ఫ్రెండ్స్ ఉంటాం మేడం, ఒక ఫ్లాట్ లో కలిసి ఉంటాము. అయితే మేము 3 సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తాం మేడం. ఓకే, మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం. అయితే మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది మేడం, ముసలామా. ఓకే. అయితే ఒక రోజు ఏమైందంటే ఆమె పని మీద అంటే ఊరు వెళ్ళాలి, ఏదో పని ఉందని ఊరు వెళ్తే ఆమె ముందుగానే చెప్పింది, నేను లేకపోతే మీరు వేరే వాళ్ళని పెట్టుకుంటారు పని కోసం, లేదు అలా పెట్టుకోకయ్యా, నేను 1 నెలలో వస్తాను అని, నేను మా మనవరాలను పంపిస్తాను మీకు పని కోసం, ఏమున్నా ఆమె చూసుకుంటది అని ఆమె వాళ్ళ మనవరాలను పంపించి ఆమె వెళ్ళిపోయింది మేడం. ఓకే. 1 మంత్ అని వెళ్ళింది మేడం. ఇప్పటికి దగ్గర 7 నెలలు అవుతుంది మేడం. సర్లే ఏమో మన దగ్గర ఉందని, ఓకే బానే చేస్తుంది అని మేము ఏం అనుకోలేదు మేడం. అంటే మేము కూడా ఉంచాం మేడం, బానే పని చేస్తుంది, బానే ఉంటుంది. అయితే ఒక రోజు అనుకోకుండా నార్మల్ గా, అంటే బ్యాచులర్స్ గా మేడం మేము రూమ్ లోనే ఉంటాం. అయితే ఒక్కోసారి నాకు సిగ్నల్ ఇచ్చింది మేడం. ఒకసారి నీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 25 మేడం. అమ్మా ఏజ్ ఎంత? 22 మేడం. ఓకే, ఏం సిగ్నల్ ఇచ్చింది నీకు? నార్మల్ గా నా నెంబర్ ఉంది మేడం తనకి, అది నార్మల్ గా ఫోన్ చేయటం, నార్మల్ గా మెసేజ్ చేయటం, ఐ టు ఐ కాంటాక్ట్ చేయటం, అలా చాలా అంటే క్యూట్ గా మాట్లాడటం, ఇలాగా నా దగ్గర చేసింది మేడం. ఓకే, అంటే బాగుంటదా లేకపోతే ఏంటి? అంటే బాగుంటది మేడం, అందంగానే బాగుంటది మేడం, చాలా అంటే చూడంగానే ఓకే మాకు ఇంప్రెస్ అయ్యేలాగా. ఓకే, మొత్తానికి మీకు బాగా నచ్చింది అంటావు అమ్మాయి.
అవును మేడం. వెరీ గుడ్. తర్వాత తర్వాత సరే అని ఇంక నార్మల్ గా చాటింగ్ చేస్తూ మెసేజ్ చేస్తూ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఇలా అప్పుడప్పుడు బయటకు తిరుగుతూ నార్మల్ గా ఏదైనా కొనిపించడం అయినా లేకపోతే ఇంట్లో అయినా చాలా ఫ్రీగా ఉండేది. మా ఫ్రెండ్స్ తోనూ నాతో కూడా ఇంకా రిలేషన్ లో ఉన్నట్టు కొద్దిగా ఉండేది మేడం. మీ ఫ్రెండ్ తో ఉంది, నీతో ఉందా? అంటే మా ఫ్రెండ్స్ తో కూడా నార్మల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రీగా ఉండేది మేడం. ఓకే ఓకే. సరే, ఇంట్లో పని చేస్తుంది కాబట్టి మేబీ బెడ్రూమ్ క్లీన్ చేసి అందరితో మాట్లాడతా, మేబీ వంట కూడా చేస్తుంది అమ్మాయి. ఉంటది మేడం, మంచిగా ఉంది. అయితే మేము మంచిగానే ఉంది కదా, ఓకే కదా, మాకు అక్కడ వరకు ఏం ప్రాబ్లం రాలేదు మేడం. అయితే ఒక రోజు మేము ముగ్గురు చిన్న డిస్కషన్ లో ఉన్నాం మేడం, బిజినెస్ అంటే వర్క్ విషయంలో. ఓకే, చిన్న డిస్కషన్ ఉంటే ఒకేసారి డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసింది మేడం, కంగారుగా. అయితే వచ్చేసి ఏడుస్తూ ఉంది మేడం. ఏమైందని నేను వెళ్ళి అడిగితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, మీ ముగ్గురే చేశారు అని అంటుంది మేడం. అసలు ఆ మాటకి అసలు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు మేడం. ముగ్గురు ఏంటమ్మా, నీతో కదా క్లోజ్ ఉంది, నువ్వు కదా బయటకు తీసుకెళ్లి నువ్వు అన్ని కొనిస్తున్నావు, వీడియో కాల్స్ చేస్తుంది నీతో అని చెప్పావు కదా. అవును మేడం, అంటే నేనే మేడం. కానీ అసలు నేను రూమ్ కూడా వెళ్ళలేదు మేడం. మేము రూమ్ కి వెళ్ళలేదు, ఫిజికల్ గా కలవలేదు. దాంతో పాటు ముగ్గురు అనేప్పటికి మాకు అసలు ఫ్యూజ్ అవుట్ మేడం. అసలు మాకు ఏం చేయాలో తెలియట్లేదు, అసలు పిచ్చి పట్టేసింది మేడం. అసలు మాకు ఏం చేయాలి అర్థం కాక అలా ఉండిపోయాం మేడం. అసలు మిగిలిన ఇద్దరిని అడిగావా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఈ అమ్మాయితో ఎలా ఉన్నారు? తను వెళ్ళిపోయిన తర్వాత ఓకే, అప్పటి వరకు తను అంటే నార్మల్ గా చేసిన తర్వాత వెళ్ళు అని పంపించేసాం మేడం. పంపించేసిన తర్వాత మేము ముగ్గురం కూర్చొని ఒకసారి ఓపెన్ అప్ అయిపోయాం మేడం. ఓపెన్ అప్ అయిపోతే ముగ్గురికి సేమ్ నాకులాగే ఎలా అయితే నేనైతే చేసానో సేమ్ ఇద్దరు కూడా ఇంకా అలాగే చేసేవాళ్ళు మేడం. వీడియో కాల్ చేయడం, కొనియటం, బయటకు తీసుకెళ్ళడం, తిప్పడం, తిరగడం. నాతో ఒక్కరితోనే అనుకున్నాం కానీ మేడం, కానీ లేదు మేడం. ఆ ఫ్రెండ్స్ ఇద్దరితో కూడా చాటింగ్ చేసేది, వీడియో కాల్ చేసేది, ఇంకా నేను ఎలా ఉండోనో అలాగే ఉండోలా మేడం. ఓకే వివేక్, నువ్వు చెప్తున్నావు కదా వాళ్ళిద్దరు ఏం చేయలేదని, నువ్వెలా చెప్తావమ్మా? మేము ఎలా నమ్మాలి? ఫస్ట్ థింగ్ చెప్పు. ఒకసారి వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి వాళ్ళిద్దరితో ఈ అమ్మాయి ఎలా ఉన్నదని తెలుసుకోవడం కూడా మాకు ఇంపార్టెంట్. 100%. ఓకే మేడం, ఒక్క సెకండ్ మేడం, మా ఫ్రెండ్స్ తో పిలుస్తాను. వేరే ఇవ్వమ్మా. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, ఏం పేరమ్మా? మనోజ్ మేడం. మనోజ్ చెప్పమ్మా, ఏమిటో మీ ఫ్రెండ్ ఏమో నా ప్రమేయం లేదు అని అంటున్నారు. మిగిలిన ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రమేయం లేదు, ఆ అమ్మాయి కడుపు రాకుండా ఎలా ఉంటది అనేది ఇక్కడ మాకు అర్థం కాని విషయం. అసలు నీతో ఎలా ఉండింది ఆ అమ్మాయి? నువ్వు జెన్యూన్ గా ఉండి చెప్పండి, మీరు నిజం చెప్పండి అమ్మా. లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర ఎప్పుడైనా నిజం చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే మేము ఏదన్నా న్యాయం కానీ సపోర్ట్ కానీ చేయగలం. అదే మేడం, ఇప్పుడు మేము ఉన్నది ఉన్నట్టు మీకు దగ్గర చెప్పడానికే మీకు అప్రోచ్ అయ్యా మేడం. చెప్పండి. ఇవి ఇలా అసలు మేము ఆ రోజు ఆ మొచ్చిలా మాట్లాడినప్పుడే చాలా షాకింగ్ లో ఉన్నాం. నాతో అండ్ మా ఫ్రెండ్ తో కూడా సేమ్ ఏంటంటే ఓన్లీ చాటింగే మేడం, చాటింగ్ తప్ప ఇంకా అసలు ఎలాంటిది లేదు. బయటకు వెళ్ళాం మామూలుగా, అంటే మనతో ఉన్నారు కదా అన్నట్టే మనం మాట్లాడాం. అంతకు మించి అసలు ఫిజికల్ గా అనేది జరగలేదు మేడం. సరే, మీకు కూడా వీడియో కాల్స్ చేయటము తర్వాత చెప్పండి మేడం. నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. మేము ముగ్గురము తర్వాత మా ముగ్గురిని డిస్కషన్ చేశాడు మేడం. అరే నువ్వేం చేసినావు అని వాడు మా మీద సీరియస్ అయ్యాడు. అరే నాతో రా తను ఉండేది అని చెప్పి వీడు మా మీద సీరియస్ అయ్యాడు అనమాట. అరే ఒకటి రా, ఇగో కావాలంటే చాట్ హిస్టరీ చూపిస్తా చూడరా అని చెప్పి నేను మా ఫ్రెండ్ మా ఫోన్ లో ఆయన ముందు పెట్టాం మేడం. ఇందులో చాటింగ్ లో వీడియో కాల్ తప్ప ఇంకొకటి లేదు మేడం అందులో. సో వాడు కూడా అదే దాంట్లో దీనికి ఎలా చేయాలి అసలు. తర్వాత ఏమైందంటే మేడం, ఆమె వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేసి మా ముగ్గురిని మీరు 20 లక్షలు ఇవ్వండి అని డిమాండ్ చేసింది మేడం. 20 లక్షలు మీరే ఇవ్వాలి, ఈ కడుపుకి మీరే కారణము, మీరు గనక ఇప్పుడు ఒప్పుకోకపోతే నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి అప్పచెప్తాను, కంప్లైంట్ ఇస్తాను మీ మీద అన్నట్టు మాట్లాడారు మేడం. సో మీరు అమ్మాయితో బయటకు వెళ్ళటం గానీ తిరగడం గానీ ఇవన్నీ ఉన్నాయి? ఉన్నాయి మేడం. మూడో వ్యక్తి నిజాయితీగా మీ దగ్గర ఎందుకు ఒప్పుకున్నామంటే ఆమె ఎలా మాట్లాడిందంటే మేడం, ఇప్పుడు మీ ముగ్గురము ఎవరు కూడా దానికి అసలు బాధ్యులమే కాదు మేడం. ఆమె ప్రెగ్నెంట్ అంటున్నారు. నువ్వు చెప్తున్నావమ్మా, నాకు ఒక్కసారి మూడో అబ్బాయికి కూడా ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా. షూర్ మేడం, ఒక్క నిమిషం మేడం. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. గౌతమ్ మేడం. గౌతమ్ ఏంటమ్మా ఇందులో అన్న నీ ప్రమేయం ఉందా? నీ ప్రమేయం కూడా లేదా? గౌతమ్ ఇదిగో వాళ్ళిద్దరూ చేయలేదు, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి వాళ్ళ కంగారుని బట్టి వాళ్ళిద్దరు చేయలేదని నాకైతే క్లారిటీ వచ్చింది రాదా. ఎందుకంటే వాళ్ళు నిజంగా తప్పు చేస్తే ఆ వాయిస్ లో తెలుస్తుంది.
అట్లీస్ట్. ఎస్ మేడం. కానీ మేము ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు అసలు మా ముగ్గురికే తెలియకుండా ఒకరినొకరు లైన్ లో పెట్టిందనే విషయం అప్పుడు తెలిసింది మేడం. అప్పటిదాకా మాకు కూడా తెలియదు ఆ విషయం. మా ఫ్యూజ్ ఒకేసారి అవుట్ అయింది. ఇది ఎప్పుడు జరిగింది అందరితో టైం ఎలా స్పెండ్ చేసింది, అసలు ఎలాగా వీడియో కాల్స్ ఎలా చాటింగ్ అనేది మాకే అర్థం కాలేదు మేడం. నువ్వు కూడా బయట తీసుకెళ్లి తిప్పావమ్మా? ఎస్ మేడం, బయట తీసుకెళ్లి తిప్పాము, కొనిచ్చావా? వీడియో కాల్స్ లో ఉన్నాం మేడం. ఎస్ మేడం, అది కూడా ఏ టైం అనేది ఎవరికి తెలియదు మేడం. ఒకరికి తెలియకుండా ఒకరితో వచ్చింది మేడం. ఓకే, ఎలా జరిగిందో కూడా మాకే తెలియదు మేడం. సరే ఒక్క విషయం అడుగుతాను గౌతమ్, నువ్వు బయటకు వెళ్ళావు, తిప్పావు, వీడియో కాల్స్ ఉన్నాయి, చాటింగ్ ఉంది, ఇంతవరకు ఓకే ఓకే. ఎస్ మేడం. నిజం చెప్పు, ఆ అమ్మాయితో ఎప్పుడైనా మీ ఇంట్లో గాని బయట కానీ ఫిజికల్ అవడానికి ఆ అమ్మాయి కానీ నువ్వు కానీ ప్రయత్నించారా? లేదు మేడం, ఎప్పుడు వెళ్ళలేదు మేడం. బయట తిప్పడమే కానీ ఆమె ఇంటికి వచ్చి పని చేసుకోవడం కానీ ఎప్పుడు ఆమె జోలికి వెళ్ళలేదు మేడం. ఎప్పుడు దూరంగా ఉండే ఆమె జాగ్రత్త చూసుకునేది కానీ ఎప్పుడు టచ్ కూడా చేయలేదు మేడం. కానీ గౌతమ్, ఒక అమ్మాయి ఏది లేనిది వీళ్ళే కడుపు చేశారు అని ఆడదైతే చెప్పుకోదు కదమ్మా. ఒక అమ్మాయి చెప్పదు కదమ్మా. ఇక్కడ ఎలా నమ్మాలి మిమ్మల్ని? నిజంగా మేము చేస్తుంటే మేమే ఒప్పుకోవచ్చు మేడం. నువ్వు చేసావు మరి ముగ్గురు ఎవరో ఒకరు ఒప్పుకుని బయట రావచ్చు మేడం. 20 లక్షలు కడతానికి ఎలా ఒప్పుకుంటాం మేడం? అలా ఒప్పుకునేటట్లయితే 20 లక్షలు కడతాం మేడం. కానీ మేము ఏం చేయనప్పుడు మేము ఎలా ఒప్పుకుంటాం మేడం ప్రెగ్నెంట్ చేసామని? అమ్మ అంత ధైర్యంగా అమ్మాయి వచ్చి మీ ముగ్గురు ముందు 20 లక్షలు డిమాండ్ చేసి నన్ను మీరే చేశారు అని చెప్పింది అంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళన్నా చేసి ఉండాలి, లేదా ముగ్గురన్నా చేసి ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు చేస్తుంటే పోలీస్ కేసు పెడతా అన్నారు మేడం. అంతే, అలా చెప్పేసరికి మేము భయపడి మేము అందరం ముగ్గురు ఓపెన్ అప్ అయ్యాం మేడం. అసలు ఏం జరిగింది ఏంటని. కానీ ఎప్పుడు మేము ముగ్గురు ఎవరు కలవలేదు మేడం ఆమెతో. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ ముగ్గురు అమ్మాయికి తెలుసో తెలియకో ఇండైరెక్ట్ గా చేయాల్సినవన్నీ ప్రయత్నాలు లైన్ వేయడమో కలిసి తిరగడమో చేశారు. ఏదర్ ముగ్గురు అన్నా అమ్మాయితో ఫిజికల్ గా ఉంటేనే అంత ధైర్యంగా వచ్చి ముగ్గురు మీద ఆ అపవాదం వేయాలన్నా సరే ఏదో ఒక టైంలో ముగ్గురు అయినా సరే ఇద్దరైనా ఒక్కళ్ళైనా ఫిజికల్ ఇంటిమసీ ఉంటేనే ధైర్యంగా అమ్మాయి వచ్చి అడుగుతుందమ్మా. అవునా కాదా? అది కూడా కరెక్టే మేడం. కానీ ఏం చేయనప్పుడు మేము ఎట్లా బాధ్యులు అవుతాం మేడం? మేము అప్రోచ్ అయిందే మాది అసలు సమస్య మేము ఏం చేయలేదని చెప్పడానికే మేడం. ఆమె మొత్తం తిరిగి మేమే చేసామంటుంది. అసలు మేము టచ్ కూడా చేయలేదు. మేము చాలా దూరంగా ఉన్నాం. తిప్పాము, తిరిగాము, మాట్లాడుకున్నాం. వీడియో కాల్ చేశారు, అర్ధరాత్రులు మాట్లాడారు, బయటకు వెళ్ళారని చెప్తున్నారు. ఏం చేయకుండా ఉన్నారంటే అందంగా ఉందని చెప్తున్నాడు ఒక అబ్బాయి. 7 నెలల నుంచి పని చేస్తున్నాడు. నైట్ తిరగలే మేడం, డే లో తిరిగే వాళ్ళం మేడం. నైట్ ఓన్లీ కాల్స్ ఇలాగే చాటింగ్ మేడం. ఇంత మించి ఇంకేం ఉండేది కాదు మేడం. అందుకే అమ్మా మేడం బయటకి వెళ్ళి వచ్చేయడం మాత్రమే కానీ ఎప్పుడు రూమ్ కి వెళ్ళాలి ఇలాంటివి ఏం చేయలేదు మేడం. తినడానికి కానీ తిరగడం కానీ ఇంతే చేస్తాం. మీ అందరి ఏజ్ గ్రూప్ 25-26 ఏనా? ఎస్ మేడం. కాదమ్మా గౌతమ్, నిజంగా అంటే కొన్ని అనకూడదు కానీ కకృతి పడితే అని అంటూ ఉంటారు చూడు. అలా ఒక అంటే ఇంట్లో పనిచేసే అమ్మాయితో మీరు ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏమో డైరెక్ట్ గా డోర్ తన్నుకొని వచ్చి మీరే నా కడుపుకు కారణం అంటుంటే మీరేమో కాదంటుంటే మేము ఇవన్నీ నమ్మాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు చెప్పింది ఓకే, మీ బాధ, మీరు మమ్మల్ని అందుకే కాంటాక్ట్ అయ్యారు, మేము న్యాయం చేయాలి, దీనికి సొల్యూషన్ కావాలని మీరు చేశారు. బట్ అవతల ఆ అమ్మాయితో మాట్లాడిస్తే ఒక్కసారి అర్థం అవుతుంది కదమ్మా. తప్పు ఫస్ట్ మాది లేదు మేడం. మీరు ఫస్ట్ మీరు నమ్ముతున్నప్పుడు కాదమ్మా. ఇదిగో మేము నమ్మాలంటే ఇదిగో బాబు, నేనైనా రాదైనా ఇంకో వ్యక్తి అయినా నమ్మాలంటే రాదా ఒక అమ్మాయి ఆడపిల్ల 23-22 ఇయర్స్ ఆడపిల్ల నన్ను కడుపు చేశారు అని చెప్పి పబ్లిక్ లోకి వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తానంటే ముగ్గురు ఎందులో 25-26 ఏళ్ళు పిల్లలు వీళ్ళు. ఏమో మీలో ఎవరన్నా స్మోక్, డ్రింకింగ్, డ్రగ్స్ అట్లాంటివి ఉన్నాయా? తెలిసే తెలియక అన్న చేస్తారా, మర్చిపోయారా? మేము ఎప్పుడు వర్క్ మీద ఉండేవాళ్ళం మేడం. ఎప్పుడు వర్క్ దీనికి సంబంధించి ప్రాజెక్ట్స్ మీద ఉండేవాళ్ళం. జెన్సీస్ కదమ్మా, యూత్ కదా. ఇప్పుడు మీరు చేసి మర్చిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోనీ లేదు మేడం, అసలు ఎప్పుడు లేదు మేడం. సరే, నేను మిమ్మల్ని నమ్మాలన్నా రాదా? మిమ్మల్ని నమ్మాలన్నా రాదా? గౌతమ్ అసలు ఫస్ట్ మిమ్మల్ని నమ్మాలంటే ఎలా నమ్మాలమ్మా? మేడం డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే తనకి మాకు దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా మేడం. సేమ్ ఉంటే అయిపోతుంది కదా మేడం. మేము ముగ్గురం రెడీగా ఉన్నాం మేడం ఈ విషయంలో. అసలు డిఎన్ఏ టెస్ట్ వరకు అమ్మాయి ముందు కేసు ఫైల్ చేసింది అనుకోండి, ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ముందు 420 చీటింగ్ చేసేస్తుంది అమ్మాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ అనేది చాలా సింపుల్. గూగుల్ సెర్చ్ చేసి టెస్ట్ అని అనుకుంటున్నారేమో గౌతమ్. డిఎన్ఏ టెస్ట్ అనేది అది అంత ఈజీ టెస్ట్ కాదు, ఏదో బ్లడ్ టెస్ట్ లాగా ఇప్పుడు అందరికి ఫ్యాషన్ అయిపోయింది. మేము డిఎన్ఏ టెస్ట్ కి రెడీ అనేది చేస్తుంటే ఒప్పుకోవచ్చు కానీ మేడం, భయంతో కాబట్టి మీరు ఒప్పుకోవాలంటే మేము ఇది తప్ప ఇంకోటి చెప్పలేము మేడం. అది చేయిస్తే గానీ క్లారిటీ రాదు కదా మేడం. అందుకని ఒక్కసారి రాదా అమ్మాయిని లైన్ లోకి తీసుకుందాం, ఓకేనా? అసలు అమ్మాయి వర్షన్ విందాం. ఏమ్మా గౌతమ్? ఓకే మేడం, మేము కాన్ఫరెన్స్ పెడతాం ఒకసారి.
అసలు ఈ మధ్య The కాలంలో person you are DNA speaking టెస్ట్ with అనేది అదేదో has బ్లడ్ no టెస్ట్ లాగా idea. ఎలాగైనా చేసేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు. అసలు ఏమనుకున్నారు పిల్లలు 25 గూగుల్ సెర్చ్ నాలెడ్జ్ ఇదంతా అడ్వకేసీ డాక్టర్లు గూగుల్లో వెతికేసుకుని మందులు వేసేసుకోవడం, గూగుల్లో వెతికేసుకొని ఒక సాఫ్ట్వేర్ చేసే పిల్లలు ఇంట్లో పని పిల్లతో సరసాల అవసరం. 25-26 ఏళ్ల పిల్లలు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అనుకోని మీరు చేసేదేదో ఏ కొలీగ్స్ గర్ల్ ఫ్రెండ్స్ బయట పెట్టుకో ఒక్కళ్ళు మళ్ళీ ఒక్కళ్ళకి తెలియకుండా. హలో అలా వివేక్ ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? కేసు అది ఇది అంటున్నాం, మాకేమో భయం వేస్తుంది. అలాగే మేము లైన్ వేసేటప్పుడు అయితే రోజుకి 10 సార్లు వీడియో కాల్ చేసేవాడు కదా, ఇప్పుడు డబ్బులు అడుగుతున్నా అని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా మీరు? ఇప్పుడు అలా అంటే ఓకే, కానీ నాతో ఒక్కరితోనే కాదు కదా, మా ముగ్గురితో చేసావు. కానీ మా ముగ్గురికి ఒక్కొక్కరికి తెలియకుండా నువ్వు మా ముగ్గురితో చేసావు. అండ్ మేము ఎవ్వరూ నిన్ను టచ్ కూడా చేయలేదు కదా. ఏం నాటకాలు ఆడుతున్నారా? మీ ముగ్గురు ఒక దగ్గరే ఉన్నారని నాకు అర్థమైందిలే, కానీ నేను అడిగిన డబ్బులు 20 లక్షలు అరేంజ్ చేశారా లేదా? ఎప్పుడు ఇస్తారు? ఇవ్వకపోతే నేను నాకు అదంతా తెలీదు. ఇవ్వకపోతే నేను రేప్ కేసు మీద మీ మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. ముగ్గురు నిన్ను టచ్ చేయండి, అసలు నీకు ఎలా రేపు అవుతుంది? అసలు మీరు ఏం చేసాం? మీరేం చేయలేదు కదా. మీకు 2 రోజులు టైం ఇస్తాను. నా 20 లక్షలు నాకు ఇస్తారా, లేదంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? సరే, దీని గురించి నేను ఒకసారి మా వాళ్ళతో మాట్లాడు. ఎవరితో మాట్లాడాలి? లైన్ లో ఉన్నారు, ఒకసారి. నేను డబ్బులు అడుగుతుంటే ఎవరెవరితోనో మాట్లాడంటావే, నా డబ్బులు నాకు ఇస్తారా లేదా? లేకుండా నీకు డబ్బులు అసలు మేము ఏమీ చేయలేదు కదా, నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అయినా మరి లైన్ వేసేటప్పుడు తెలీదా? లైన్ వేసేటప్పుడు బానే వేసారు కదా, రోజుకి 10 సార్లు వీడియో కాల్స్, ఒకరికి లేకుండా ఒకరు బానే వీడియో కాల్స్ చేశారు కదా, అప్పుడు తెలియలేదా? మరి డబ్బులు నిన్ను ముట్టుకోలేదు కదా, ఇప్పటికి నేను తిప్పాము. నువ్వెలా చెప్తావు? మరి ఇప్పుడు నాకు కడుపు నేను నాకు కడుపు వస్తుందా? నేను అడిగాను, ఎవ్వరు ఏమీ చేయలేదంట. మా ఊళ్ళో ఏమైనా చేస్తే నేను మాకు చెప్తారు. ఎలా వస్తుంది వివేక్? అదే నేను అంటున్నా, అసలు మేము ఏమి చేయండి నీకు ఎలా వస్తుంది? అసలు నువ్వు కావాలని అంటున్నావు వాళ్ళకి ఏంటిది? అన్నిటికీ ఒకసారి మా పెద్దోళ్ళతో మాట్లాడు, మా ఊళ్ళతో మాట్లాడు అని చెప్తున్నాను. నేను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మీకు 2 రోజులు అంటే 2 రోజులే టైం ఇస్తాను. నాకు 20 లక్షలు నాకు రావాలి. హలో అమ్మ, నీ పేరేంటి? నా పేరు సురేఖ అండి. మీరెవరు? మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామమ్మా. ఎవరితో అయితే నువ్వు కడుపు అంటున్నావో వాళ్ళ ముగ్గురు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళేమో మేము ఏం చెయ్యలేదంటారు. వీడియో కాల్స్ కూడా కడుపు వస్తుందా అమ్మ? నాకు తెలీదు. వీడియో కాల్స్ కాదు మేడం, నిజంగానే వాళ్ళు చేశారు మేడం, లేకపోతే నాకు కడుపులో వస్తుంది. చెప్పండి అమ్మా. సురేఖ, నా పేరు ఉషశ్రీ అమ్మ. నేను అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ని. నువ్వు ఏదైతే కేసు వేస్తానని బెదిరిస్తున్నావో, నువ్వు వేసే కేసు మరి నువ్వు ఎంత చదువుకున్నావో నాకు తెలియదు. సరే, వీళ్ళ ఇంట్లో పని చేస్తావని చెప్పారు. నీ విజ్ఞతకి ముందు జోహార్లు. కడుపు వస్తే ఒకళ్ళతో వస్తుందమ్మా, ముగ్గురుతో రాదు. నువ్వు ముగ్గురు మీద వెళ్లి కేసేస్తానని అంటున్నావు కదా, డెఫినెట్ గా నువ్వు 100% వేయచ్చు. నీ మీద కూడా వాళ్ళు ఎదురు చీటింగ్ కేసు వేస్తే నిన్నే తీసుకెళ్లి 420 చీటింగ్ కేసు ఇట్లాగా బెదిరిస్తున్నావు అని చెప్పి నేనే కేసు పెడతాను వాళ్ళకి సపోర్ట్ గా. ఎప్పుడు నువ్వు కనుక తప్పు ఆగమ్మా, ఎప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని నాకు తెలిసినప్పుడు, లేదు మేడం నిజంగానే వీళ్ళు నన్ను చీట్ చేశారు, అబ్బాయిలే అబద్ధం చెప్తున్నారు, నాకు న్యాయం కావాలి అంటే డెఫినెట్ గా నీకు పుట్టబోయే బిడ్డకు కానీ నీకు కానీ 100% న్యాయం జరిగేలాగా నేనొచ్చి నీకు సపోర్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్ లో కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి నీకు భర్తగా జీవితాంతం నించోడానికి కావాల్సిన కసరత్తులు, ఆ అబ్బాయితో పెళ్లి జరగడం అవ్వనివ్వు, ఏదైనా అవ్వనివ్వు, నీకు ఏం కావాలంటే ఆ విధంగా సపోర్ట్ చేస్తాను. బట్ నువ్వు నీకు ఒక్కడే చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. అడ్వకేట్ నేను, పోలీస్ వాళ్ళతో నువ్వు టైం ని కానీ కోర్టు వారి టైం ని కానీ వేస్ట్ చేసి నువ్వే కనుక తప్పుడు కేసు పెడితే నీకు ఇబ్బంది అవుతున్నా. నిజం చెప్పు, ఉన్నట్టు చెప్పమ్మా. జరిగింది అబద్ధం చెప్తున్నారు. సరే నువ్వు చెప్పమ్మా. అబద్ధం చెప్పట్లేదండి, వాళ్ళే అబద్ధం చెప్తున్నారు. ఒకరికి తెలియకుండా ఒకళ్ళు నాకు వీడియో కాల్ చేసి మాట్లాడే వాళ్ళు. రోజు నేను పని చేయడానికి వెళ్ళినా కూడా పని చేయనివ్వకుండా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఒక రోజు గౌతమ్ వచ్చి నేను బెడ్రూమ్ లో పని చేస్తుంటే వచ్చి డోర్ పెట్టేశాడు. నేను వద్దు అన్నా కూడా డోర్ పెట్టేశాడు. మరి ఆ డోర్ పెట్టాక ఏం చేశారు? నా తప్పు కాదు కదా మేడం. మేడం వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు మేడం, మా మీద లేనిపోని మాటలనే చెప్తున్నారు మేడం. మేము అసలు ఏం చేయలేదు మేడం. గౌతమ్ మీరేమో చేయలే అంటున్నారు, ఆ అమ్మాయి డోరే పెట్టేశానంటుంది కదమ్మా. మేడం అసలు మేము ఏం చేయలేదు మేడం, అన్ని కావాలని చెప్తున్నారు మేడం. డోర్ పెట్టామా? సరే గౌతమ్ డోర్ పెట్టాడమ్మా, మిగిలిన ఇద్దరు ఏం చేశారు చెప్పానండి మేడం. చెప్పమ్మా సురేఖ. ముగ్గురు ఒక దగ్గర కూర్చొని కావాలని నన్ను నా మీద అబద్ధాలు చెప్తున్నారు మేడం. సురేఖ నువ్వు చెప్పిన దాని ప్రకారం కరెక్టే మేడం, కానీ
రూమ్ దాకా తీసుకెళ్ళాలంటే అయితే వెళ్ళలేదు మేడం. ఏందమ్మా ఒక్క నిమిషం ఏది కరెక్ట్ అంటున్నావు మళ్ళా చెప్పు. అసలు మేము ఫిజికల్ అయ్యేదాకా వెళ్ళలేదు మేడం. మేము బయట తిప్పాము, తనతో ఉన్నాము. మేము ముగ్గురం ఒకరికి తెలియకుండా ఒకరు ఉన్నామనే విషయం కూడా మాకు ఇప్పుడు దాకా తెలియదు మేడం. ఇప్పుడు లేనిపోని డోర్ చేశారు, ఇది చేశారు, అన్ని చెప్తున్నారు మేడం. సరే కూడా వీడియో కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. సరే సురేఖ, నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నాకు అర్థమైంది. నువ్వు కేసు పెట్టడానికి చెప్పేది నువ్వు కేసు పెట్టడానికి కావాల్సిన ఎవిడెన్స్ లన్నీ బాగా కలెక్ట్ చేసావు. కానీ గౌతమ్ అనే అతను డోర్ పెట్టాడు, సరే ఏదో చేశాడు, లోపల అయిపోయింది. మిగిలిన ఇద్దరు ఏం చేశారు అది చెప్పు, నాకు ఆ స్టోరీ చెప్పు. హెల్త్ బాగాలేదని ఆఫ్టర్నూన్ వచ్చాడు మ్యామ్. నేను రూమ్ లో పని చేస్తూ ఉంటే బలవంతంగా నన్ను రూమ్ లో పట్టుకొని వెళ్ళారు మేడం. నువ్వు రూమ్ లో తీసుకెళ్లారు అది ఇదని మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నాటకాలు లేదు, ఏం జరిగింది. సరే సరే ఇద్దరు మనోజ్ అయిపోయింది. ఇంకొక సరే ఒక్క నిమిషం, నేను వచ్చి నా హెల్త్ బాగాలేదని నేను పడుకున్నాను మేడం. ఈ లేనిపోని అని ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తుంది మేడం ఈమె. సరే మాట్లాడు. కావాలంటే నీకు చూపిస్తాను మేడం. నేను వచ్చి మీ సమక్షంలో తీసుకురమ్మండి మేడం. సరే ఇంకొక అబ్బాయి అమ్మ మనోజ్ ఓకే, ఫస్ట్ చెప్పిన అబ్బాయి ఓకే. వివేక్ అనే అతను నేను ఇంటికి వెళ్తున్నప్పుడు సాయంత్రం వచ్చి నేను డ్రాప్ చేస్తా అని చెప్పి డ్రాప్ చేయకుండా ట్యాంక్ బండ్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇంకా రూమ్ కి తీసుకొని వెళ్ళాడు మేడం. అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అని చెప్పేసి. ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే తీసుకెళ్లాను, తిప్పటం తిరగటం చేశాను, కానీ నేను రూమ్ ఎప్పుడు తీసుకెళ్లాను? ఇప్పుడు అర్థం అవ్వట్లేదా? వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని కావాలని నా మీద అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు చాక్లెట్ బిస్కెట్ ఇచ్చాడు మేడం అన్నట్టు చెప్తున్నావు కదమ్మా. నువ్వు చిన్నపిల్లవి కాదు, నీకు 23 years అమ్మా సురేఖ. అవును కదా, వాళ్ళేదో వాళ్ళు సరే నువ్వు అన్నట్టే వాళ్ళు చేసాం అనుకుందాం. అంటే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే నువ్వు అక్కడికి ఎవరితోనైనా రెడీగా నువ్వున్నావు. అవునా? గౌతమ్ అనే అతను కావాలని లాక్కొని వెళ్ళాడు. వివేక్ ఏమో ఇంటి దగ్గర దింపుతా అని చెప్పి ట్యాంక్ బండ్ తీసుకొని వెళ్ళాడు. నేను కావాలని వెళ్ళలేదు. తీసుకెళ్లే కానీ నేను ఎక్కడికి తీసుకెళ్లేదు మేడం. ఇవన్నీ కావాలని అబద్ధాలు చెప్తుంది మేడం. సరే ఎవరు అబద్ధాలు ఒక్క నిమిషం సురేఖ. వివేక్ ఆగమ్మా సురేఖ. వివేక్ బయటికి తిప్పాడు. ఇదో నేను ఒకటి చెప్తాను రాదా, ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, అమ్మ సురేఖ బయటకి తీసుకెళ్ళిన ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర అవునా? మధ్యాహ్నం నువ్వు వచ్చి వంట చేసిన ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర అవునా? అప్పుడు మనోజ్ ఒంట్లో బాగాలేదు అని చెప్పి నీ కిచెన్ వరకు వచ్చినప్పుడు ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా నీ దగ్గర? ఇప్పుడు అతను లీవ్ పెట్టుకున్నది కూడా ప్రూఫ్ ఉంటది కదా మేడం, కావాలంటే అడగాలి. ఒక్క నిమిషం. సో కిచెన్ లో ఒక్క నిమిషం, మనోజ్ కిచెన్ లో ఈ అమ్మాయిని ఏమన్నా చేసావా? తెలుసో తెలియకో సరదాగా నడుము పట్టుకోవడం కానీ అట్లా ఉన్నా? లేదు మేడం, నేను హెల్త్ బాగాలేక నేను పడుకున్నాను మేడం. వచ్చి అమ్మాయి ప్రూఫ్లు ఏమీ తీసుకోకుండా మిమ్మల్ని ఏమందు. ఇక ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఇక, కానీ మీ ఫేస్ లో కనిపించట్లా. నిజం చెప్పి, ఎందుకంటే అమ్మాయి ప్రూఫ్ లేకుండా అయితే ఆ బండ లేదు, ఏదో ఒకటి ఉంటది. నిజం చెప్తున్నారు కదా మేడం, తీసుకొచ్చి మీ ముందు సబ్మిట్ చేయమనండి, అప్పుడు మీకే తెలుస్తుంది కదా మేడం మేం చేసామా ఆమె. ఒక్క నిమిషాలు సురేఖ, నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా సురేఖ? మేడం ఇవన్నీ కాదు మేడం, ప్రూఫ్ ఉంది. మెయిన్ ప్రూఫ్ ఏంటంటే నాకు కడుపు వచ్చింది, అదే కదా మేడం మెయిన్ ప్రూఫ్. మేడం చూసారా మేడం? అమ్మా కడుపుకి కారకులు ఎవరో కూడా తెలియాలి కదా. మనం ఎవరు పిలిచినా నువ్వు వెళ్తున్నప్పుడు వీళ్ళ ముగ్గురని ఎలా నమ్మాలి? వాళ్ళ ముగ్గురులో ఎవరో చేశారు మేడం, నాకు ముగ్గురులో ఎవరు చేశారో తెలియదు, అందుకని నేను ముగ్గురునే 20 లక్షలు. అవునమ్మా, ఇప్పుడు పోలీస్ వారికి ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు ఈ ముగ్గురునే అరెస్ట్ చేయరమ్మా. నీ పూర్వపదాలు తీస్తారు, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఇంకెవరితో తిరిగావు ఏంటి అని నేనే వాళ్ళ ముగ్గురు తరఫున నేనే అడుగుతాను. ఈ అమ్మాయిని మొత్తం తీయండి అని. ఇంకెంత అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళని నీకు కడుపు చేశారని చెప్పి 20 లక్షలు నువ్వు డిమాండ్ చేయడం ఏంది? పెళ్లి చేసుకో మరి, ఎవరో తేల్చుకొని. ఎగ్జాక్ట్లీ, తండ్రి ఎవరో తేల్చుకో మరి. నాకు డబ్బులే కావాలి. అంటే నువ్వు ఇలా ఎవరు పిలిచినా ఎవరు బలాత్కారం చేసినా చేయించుకుంటావా? డబ్బులు కావాలి, అరవకుండా ఏం చేయకుండా. నీది ఎన్నో నెలమ్మా ప్రెగ్నెంట్? 4th month. వీళ్ళ ఇంట్లో 6-7 నెలల నుంచి పని చేస్తున్నావు అని చెప్పాడు వివేక్ ఇందాక నాకు. ఓకే, సో సురేఖ నాకు డబ్బులు కావాలి 20 లక్షలు. సరే సురేఖ, ఇప్పుడు నీకు ఎవరు చేశారనేది నీకు క్లారిటీ లేదు. ఎవరు చేసినా సరే వాళ్ళతో ఉండాలని మాత్రం నీకు లేదు అవునా? అవును మేడం. సో నీకు డబ్బులు కావాలి 20 లక్షలు అంతేనా? సో 20 లక్షలు నీకు ఇప్పిస్తాను, ఆ బిడ్డకి తండ్రి ఎవరో కనుక్కుంటాను, కేసు పెడదాము. ఓకే, కానీ కేసు పెడితే
యాజ్ అడ్వకేట్ గా నేను వచ్చే పర్యవసానాలు నీకు చెప్పనా ఒకసారి? చెప్పండి మేడం. సరే, నేను కాదు, నువ్వే వెళ్ళి కేసు పెట్టావు అనుకుందాం, నేను కాదు, ఎవరు రాలేదు, పోనీ ఇంకెవరో అడ్వకేట్ తో కలిసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, వీళ్ళు ముగ్గురు నా బిడ్డకి తండ్రండి, వీళ్ళు నాకు డబ్బులు ఇస్తే నేను నా బిడ్డను చూసుకొని వీళ్ళని వదిలేస్తాను అని కేసు పెడతావా? ఎలా పెడతావు కేసు? డబ్బులు కావాలి, ఇట్లా నాకు కడుపు చేశారు అని చెప్పేసి కేసు పెడతాం మేడం. అమ్మా నేను చెప్పేది ముగ్గురుతో నేను ఇలా సఖ్యతగా ఉన్నానండి, ఈ ముగ్గురు వల్ల కడుపు వచ్చింది, ఈ ముగ్గురు డబ్బులు ఇవ్వాలంటే ముందు నువ్వేంటనేది పోలీస్ వారు దర్యాప్తు చేస్తారమ్మా. అంత ఈజీ కాదు, నువ్వు అనుకున్నంత. నువ్వు చదువుకోలేదు కాబట్టి జనాలు కూడా చదువుకోకుండా ఉంటారు కదమ్మా. పోలీస్ వారు అయితే వాళ్ళకున్న అవగాహన వాళ్ళకు ఉంటుంది. అసలు నువ్వు వీళ్లతో కాకుండా ఆ టైం లైన్ లో ఈ 6 నెలల్లోనో 7 నెలల్లోనో సంవత్సరంలోనో ఎవరితో ఉన్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అనేది ఫస్ట్ నీ ఫోన్ హిస్టరీ చెక్ చేస్తారు, వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, అసలు నిన్నే ఇంకొకలాగా మాట్లాడతారు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఈ ముగ్గురు నుంచి నీకు 20 లక్షలు రావడం అనేది ఒక 10 ఏళ్ల తర్వాత జరగచ్చు, 20 ఏళ్ల తర్వాత జరగచ్చు. అది ప్రూవ్ అయిన తర్వాతే నీకు కోర్టు ద్వారా డబ్బులు వస్తాయి. అది ఎంత నష్టం జరిగింది అనేది కోర్టు వారు ఎవిడెన్స్లు చూసి నిర్ధారించిన తర్వాతే ఇస్తారు. అంతేగాని నువ్వు స్టేషన్కి వెళ్ళి పెట్టేగానే నువ్వు వీళ్ళని బెదిరిస్తున్నావు. బేసికల్ గా ఏం చేస్తున్నావు అంటే బెదిరించడానికి ట్రై చేస్తున్నావు. అది నీకు అర్థమవుతుందా సురేఖ? నేనేం బెదిరించట్లేదు మేడం, వాళ్ళు చేసిన దానికి నేను అడుగుతున్నాను. నేను ఎక్కడ బెదిరించాను? నువ్వెక్కడ ముగ్గురుతోనూ నేను ఉన్నాను మేడం, ముగ్గురు వల్ల ఎవరి వల్ల వచ్చిందో తెలీదు, ముగ్గురు డబ్బులు ఇవ్వాలన్నో. సరే ఇదంతా వదిలే, మీ బిడ్డకి తండ్రి ఎవరో నేను కనుక్కుంటా. అది డిఎన్ఏ టెస్ట్ అవని ఇంకోటి అవని వాళ్ళని మభ్య పెట్టో మాయ చేసో తిట్టో కొట్టో పోలీసు వాళ్ళతో చెప్పించో ఏదో చేసి రియల్ గా ఎవరు నీ బిడ్డకి తండ్రి నేను అనుకుంటాను. అమ్మాయి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ కి రెడీ అమ్మా సురేఖ, మరి నువ్వు రెడీనా? డిఎన్ఏ టెస్ట్ అవన్నీ ఏం వద్దులేండి. ఎందుకు ఎందుకమ్మా? అదేంటి, నీ బిడ్డకి తండ్రి ఎవరనేది నిర్ధారించకుండా నువ్వు బిడ్డను ఎట్లా పెంచుతావమ్మా? మరి ఏం కావాలా నీకు డిఎన్ఏ టెస్ట్ కి నువ్వు రెడీ అవ్వవు? సరే 20 లక్షలు కాకపోయినా 10 లక్షలైనా ఇస్తాయండి నాకు. నీ బిడ్డకి తండ్రిని నువ్వు బిజినెస్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? నీ బిడ్డకు తండ్రి కావాలనుకుంటున్నావా, నువ్వు వ్యాపారం చేస్తున్నావు? నాకు అర్థం కాదు. నీ బతుకు ఒక జీవితానికి నిన్ను ఎవరిచ్చేసారో వాళ్ళతో ఉండాలనుకుంటున్నావా లేదా సురేఖ? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? డబ్బులే కావాలి. ఏమొద్దు నీకు? డబ్బులే కావాలట. డబ్బులు ఎవరిస్తారమ్మా పుక్కట్లో? తండ్రి ఎవరో తెలియకుండా ఎందుకు ఇవ్వాలి అసలు? వాళ్ళ ముగ్గురే ఇస్తారు మేడం వాళ్ళు చేసిన పనికి. అంటే నువ్వేం చేయించుకున్నావు మరి? ఎగ్జాక్ట్లీ, నిన్ను కూడా అడుగుతారు కదా పోలీసు వాళ్ళు. ముగ్గురు చేశారమ్మా, నువ్వెలా చేయించుకున్నావు, నీ క్యారెక్టర్ ఏంటని అడగరా? ఎవరు పిలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఎవరు పిలిచినా వెళ్ళిపోతావా నువ్వు? సురేఖ 10 లక్షలు డిఎన్ఏ టెస్ట్ అనగానే తగ్గావు. నాకు ఎందుకో నీ మీదే సస్పీషియస్ గా ఉంది. ఎందుకంటే ఒకటి చెప్తున్నా నేను, ఇప్పుడు నేను వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు పాప నొక్కి వక్కాడిస్తున్నాడు, మేడం నేను చేయలేదు మేడం, మాకు సంబంధం లేదు, తిరిగామని చెప్పి. ఒకసారి వీళ్ళ ముగ్గురిని కూడా అడిగి కన్ఫర్మేషన్ తీసుకుందామా? మనోజు, వివేక్, ఇంకొక అబ్బాయి ఎవరమ్మా? గౌతమ్ మేడం. మనోజు, వివేక్, గౌతమ్, మీరు నిజంగా ఈ అమ్మాయి చెప్పిన విధంగా ఎప్పుడు రొమాన్స్ ఓకే, అమ్మాయి తెలిసి నాకు తెలిసి అమ్మాయి దగ్గర ప్రూఫ్లు ఉంటాయి. మీరు ఏదో పిక్చర్స్ వేసినప్పుడు రికార్డ్ డెఫినెట్ గా చేసుకుని ఉండదు, లేకపోతే ఇంత ధైర్యంగా అమ్మాయి వెళ్ళి స్టేషన్ లో కేసు పెడతాను అందు. ఓకేనా? సరే, మీరు సిగ్గు విడిచి నా ముందు చెప్పకపోయినా ఏ ప్రూఫ్లు అయితే ఉంది, అది నాకు అర్థమైంది. ఓకే, మేము అస్సలు ఏం చేయలేదు మేడం పద్ధతులు అంటే కుదరదు. మీ ముగ్గురులో ఎవరైనా ఎప్పుడైనా అమ్మాయితో ఫిజికల్ గా ఇంటిమేట్ గా ఉన్నారా? లేదు మేడం, ఎప్పుడు అవ్వలేదు మేడం. ఒక్కళ్ళు కూడా? మనోజ్, వివేక్, గౌతమ్. సరేనమ్మా, మీ ముగ్గురులో ఎవరైనా నిజంగా ఇది కనుక చేసుంటే పెళ్లి చేసుకోవడానికి రెడీయా? డిఎన్ఏ టెస్ట్ కనుక ప్రూవ్ అయితే? డిఎన్ఏ టెస్ట్ కన్ఫర్మ్ అయితే రెడీ మేడం. సరే, ఏం చేయాలనే గ్యారెంటీతోనే డిఎన్ఏ టెస్ట్ కి రెడీ అవుతున్నాం మేడం. మాకు ఓకే మేడం. ముగ్గురు? ఎస్ మేడం, ముగ్గురు రెడీ మేడం. అమ్మా సురేఖ, మగపిల్లలు అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ప్రూవ్ అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన ఆబ్లిగేషన్ కూడా కోర్టు వారి నుంచి నేను ఉత్తర్వులు జారీ చేయించి తీసుకొస్తాను. దానికి రెడీ అయ్యారు అంటే ఇక నీ వంతు. నువ్వు చెప్పేది కనుక తప్పైతే నేనే నీ మీద కేసేస్తా. ఈ ముగ్గురు తరఫున మీ ముగ్గురు తరఫున నేనే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ అమ్మాయి మీద 420 చీటింగ్ కేసు వేసి ఎవరెవరితో తిరిగింది, ఇంకెవరెవరితో మాట్లాడిందో మనం అన్ని ప్రూఫ్లు తీసుకొని ఆ అమ్మాయిని కనుక మనం డెఫినెట్ గా తప్పు మాట్లాడి తప్పు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందంటే మొత్తం అమ్మాయి జైల్లో ఉండాల్సి వస్తుంది. సురేఖ ఓకేనా జీవితాంతం? ఏమ్మా సురేఖ వింటున్నావా? పర్లేదమ్మా, జైలుకి వెళ్తూ కానీ నువ్వు తప్పు చేయలేదు కదా. ఏంటమ్మా? ఆగాగు, 420 చీటింగ్ కేసు తెలుసా నీకు? తెలిసి బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నావు నువ్వు వీళ్ళ ముగ్గురిని, తెలుసా నీకు? చీటింగే కాకుండా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయకుండా
ఫోన్లు చేసి బెదిరిస్తున్నావు నువ్వు. విన్నావు కదమ్మా ఉషా గారు ఏం చెప్పారు అంటే ఒక్కసారి ఫ్యూచర్ చూపించింది ఉషా గారు. నువ్వు ఇంకా ఇప్పటికి కూడా లేదు వీళ్ళే అంటే ఒక పని చేద్దాం, మొత్తం అందరికి DNA టెస్ట్ చేయించేస్తారు, మీ మీద కేసు పెడదాం. ముందు ఈ అమ్మాయి మీద కేసు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి అసలు ఏంటి పుట్టుపూర్వోత్తరాలు అన్ని తీస్తారు రాదా, అదే కదా, వీళ్ళతోనే ఉందా ఇంకెవరితోనే ఉందా, ఆ కాల్ హిస్టరీస్ అన్ని వస్తాయి ఒకసారి కేసు పెడితే. చీటింగ్ 420 అండ్ బ్లాక్ మెయిల్. ఏమ్మా సురేఖ రెడీనా మరి? వద్దు మేడం, కేసు DNA టెస్ట్ ఏమొద్దు. ఎందుకమ్మా అట్లా? నిన్ను అందరు వాడుకున్నారు కదా. వీళ్ళ వల్లే కదమ్మా ప్రెగ్నెన్సీ వచ్చింది. డబ్బులు ఇప్పియండి మేడం చాలు, నేను కేసు టెస్ట్ లో డబ్బులు ఎందుకు ఇస్తారమ్మా పుక్కట్లో? వాళ్ళకేం పని పాట లేదా? వాళ్ళు తప్పు చేస్తే డబ్బులు ఇస్తారు, తప్పు చేస్తే నీకు నేను పెళ్లి చేస్తానని చెప్తున్నాను. నీ పిల్లాడికి 10 లక్షలు 20 లక్షలు ఏంది, జీవితాంతం నీతో పాటు ఉండేలా చేస్తాను. బట్ నువ్వు తప్పు చేస్తే ఇమీడియట్ గా నేను జైలుకి పంపిస్తా 420 అని చీటింగ్ వేసి. ఏం కావాలి మరి నీకు? న్యాయం కావాలా, నీకు వాళ్ళ నుంచి డబ్బులు కావాలా, ఏం కావాలి? డబ్బులు ఇప్పియండి మేడం చాలు. అమ్మా ఇంకా నాకు అర్థమైంది కానీ ఇదిగో వివేక్, మనోజ్, గౌతమ్ పదండి, మనం మీరు రండి ఇక్కడికి. నేను స్టేషన్ కి అమ్మాయి మీద కంప్లైంట్ రాసి చీటింగ్ కమ్ బ్లాక్ మెయిల్ కేసు పెడదాం. పర్లేదమ్మా, కేసు పెట్టిన తర్వాత ఏంటని తెలుస్తుంది, నేనే పెడతాను. రండమ్మా, పర్లేదు, దగ్గరున్న పోలీస్ స్టేషన్ నేనే కంప్లైంట్ రాస్తాను. డబ్బు కావాలంటున్నావు కదమ్మా? డబ్బులు డిమాండ్ చేస్తుంది ఈ అమ్మాయి. పర్లేదమ్మా, కేసు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళకి చెప్దు గాని. చెప్పమ్మా మరి ఏమైంది, నిజం చెప్పు, ఎవరు దానికి కారకులు? వీళ్ళ వల్ల కాదు మ్యామ్, నాకు కడుపు వచ్చింది. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని వల్ల వచ్చింది. డబ్బులు అడిగి మేమిద్దరం దూరంగా వెళ్ళి సెటిల్ అవుదాం అనేసి వీళ్ళ ముగ్గురు నాతో ఆడుకున్నారని నేనే ప్లాన్ చేశాను మ్యామ్. ప్రూఫ్లన్నీ క్రియేట్ చేసావు. ఎస్ మ్యామ్. ఇది ఇట్లుంటది. వాళ్ళు నిజంగానే నన్ను ఆడుకున్నారు మ్యామ్, అందుకనే నేను డబ్బులు డిమాండ్ చేశాను. నువ్వు ఏం చదువుకున్నావమ్మా? మేము నువ్వు మెసేజ్ చేస్తా నువ్వు రిప్లై ఇచ్చావనే కదా మేము మాట్లాడాము. ఏం చదువుకున్నావు సురేఖ నువ్వు? నేను డిగ్రీ చేశాను మ్యామ్. డిగ్రీ చేసి నువ్వు ఇదే అమ్మా నువ్వు సాధించింది? కాదు డిగ్రీ చేసింది కాబట్టి తెలియటట్లు ఉన్నాయి. ఇదిగో అబ్బాయిలు మీకు ఒకటి చెప్తాను, అమ్మాయి అందంగా ఉంది కదా, బాగా మాట్లాడుతుంది కదా, మనం కబుర్లు చెప్పగానే పడిపోయింది కదా, మనకు కావాల్సినట్టు అన్ని సౌకర్యాలు వీలుగా వెసులుబాటుగా తిరుగుతుంది కదా, మనం ప్యాంపర్ చేస్తున్నాం కాబట్టి ప్యాంపర్ అయిపోతుంది కదా అని చెప్పి చేస్తే ఇదిగో ఇట్లా ప్రూఫ్లు కలెక్ట్ చేసి నీకే తిరిగి ఎసరు పెట్టే అమ్మాయిలు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. చిన్న ఇంట్లో పని చేసుకొని డిగ్రీ చదువుకున్న అమ్మాయికి ఇంత జ్ఞానము విజ్ఞానము ఉంటే ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల నుంచి వదిలి కొంచెం దూరంగా వచ్చి ఇండిపెండెంట్ గా బతికే అమ్మాయిలకి ఇంకెంత ఉంటది. సో మాట్లాడింది కదా అని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళిపోకండి. ఫస్ట్ థింగ్, మీ ఒక్కళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళకి చక్కగా అమ్మాయి ట్రాప్ చేసి ప్రూఫ్లు కలెక్ట్ చేసి 20 లక్షలు అడుగుతుందంటే ఎంత చతుర్రాలు అమ్మాయి. మీతో కాకుండా ఇంకొకళ్ళతో చేసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకొని శుభ్రంగా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలనుకుంటుంది. అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద డెఫినెట్ గా చీటింగ్ కేసు అవుతుంది. ఒకవేళ కనుక నువ్వు వీళ్ళని మరిన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా, మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేయడానికి ట్రై చేసినా, మళ్ళీ వీళ్ళ మీద ఏదన్నా లేనిపోనివన్నీ క్రియేట్ చేసి అలా చేశారు ఇలా చేశారు అని అనుకున్నా సరే ఇదంతా రికార్డ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ అంతా రికార్డ్ అయ్యింది. ఇదే ప్రూఫ్ గా చూపించి వాళ్ళ తరఫున నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి నేను ఇమీడియట్ గా జైలుకు పంపించడానికి సర్వ హక్కులు ఉన్నాయి వీళ్ళకి. అర్థమవుతుందా? నీకు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం, నీకు రూపాయి ఇవ్వరమ్మా. నువ్వు చేసిన దానికి ఎదురు నీ మీద కేసు పెట్టకుండా ఉండమని చెప్పి వాళ్ళని కాళ్ళ వెళ్ళపడి నువ్వు బతిల్లు ఆడుకోవాలి. అర్థమైందా? ఏమా సురేఖ కన్విన్స్ అవ్వట్లా? అర్థమైందా నీకు మేడం చెప్పింది? చూడమ్మా మేడం మళ్ళీ ఇలాంటి వేరే వాళ్ళకి జరగకుండా మళ్ళీ ఖచ్చితంగా మనోజ్, అవునవును సరే మనోజ్ మీరైతే నా దగ్గరికి రండి. నేను అమ్మాయి దగ్గర ఉన్న ప్రూఫ్లని టు కంక్లూడ్ ఏంటంటే మనోజ్, అమ్మాయి ప్రెగ్నెంట్, డెఫినెట్ గా అమ్మాయి ఇంకొకరికి చేయకుండా ఉండాలి, జైలుకి వెళ్ళాలి అంటే నేను ఒప్పుకుంటాను 100%. కానీ ముందు మీరు సేఫ్ ఉండాలా. ఈ అమ్మాయి దగ్గర ఉన్న ప్రూఫ్లు, ఏం రికార్డులు ఉన్నాయో, ఏం మెసేజ్లు ఉన్నాయో ఇవన్నీ మీరు ముగ్గురు నా దగ్గర రండి. అమ్మాయితో కూడా నేను మాట్లాడతా, అన్ని క్లియర్ చేసేసి ఒక అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్, లీగల్ కాంట్రాక్ట్ రాయించుకుందాం ఈ అమ్మాయితో. ఫ్యూచర్ లో, ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత కానీ 20 ఏళ్ల తర్వాత కానీ నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా నన్ను ఇచ్చేసారు వచ్చేసారని ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ మీకు ఎవరికి రాకుండా చేసే బాధ్యత నాది. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలనేది అది చేసిన తర్వాత మనం ఆలోచిద్దాం. ఓకేనమ్మా మనోజ్? ముందు మీరు జాగ్రత్త పడండి. ఓకే, థ్యాంక్ యూ. రియాలిటీ కేసు ఆడవాళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని ఊరికే చెప్పరు. నిజంగా అసలు అమ్మాయి ఎంత గీరగా మాట్లాడింది చూసా స్టార్టింగ్ లో. ఎదురు నిన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తాను
అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా ఈ అమ్మాయి ఇలా నిజం చెప్పదు. అర్థమవుతుందా? అందరు అడ్వకేట్లు మనలాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇటు ఈ అమ్మాయితో మాట్లాడి 20 లక్షలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని కుమ్మక్కై తీసుకునే అడ్వకేట్లు కూడా ఉంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి చదువుకున్న చిన్నదానికి ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఎన్ని తెలివితేటలు రాదా? అదే కదా నిజంగా. సో నిజంగా చెప్తున్నాం, మనకు చట్టాలు ఉన్న వాటిని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకండి. నిజంగా అబ్బాయిల్ని ఇలా చాలా మంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము, ఇలా చాలా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం, ఇలా డబ్బులు ఇవ్వమని అడగడం. సో మీకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు సొల్యూషన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ రాధా.